ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇరుక్కుపోయిన 8 మందిని కార్మికుల్ని కాపాడేదిలా, వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేదిలా, రెస్క్యూ టీం ముందున్న ఆప్షన్స్ ఏంటి? దీనికి సంబంధించి మనకు బ్రేకింగ్ అందుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇరుక్కుపోయిన వారి పరిస్థితి ప్రెజెంట్ ఎలా ఉంది? అంతా ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. రెస్క్యూ టీం మాత్రం వారిని సేఫ్ గా బయటకు తీసుకొస్తాము అనే ధీమాతో ఉన్నారు. లోపల ఉన్న వారికి ఆక్సిజన్ అందిస్తూ బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. టన్నెల్ లోపల ఉన్న నీటిని బయటకు తోడుతున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ ఎలా సాగుతోంది? టన్నెల్లో ఇరుక్కుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? మా కరెస్పాండెంట్ వాసు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ 4 రోజులుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే ఇటు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ, నేవీ సిబ్బంది మొత్తం కూడా అందరూ లోపలికి వెళ్ళిన పరిస్థితులకు ఉంది. మనం ఎగ్జాక్ట్గా ఆ టన్నెల్ ప్రాంతాన్ని లోపలికి వచ్చాము. ఇక్కడ ఉండే దృశ్యాలు మీకు ఒకసారి చూపిస్తున్న. పూర్తి స్థాయిలో వాటర్ ఎక్కువగా వస్తున్నప్పుడు ఆ వాటర్ని అక్కడి నుంచి రీపంపింగ్ చేస్తున్నారు, బయటికి పంపిస్తున్న పరిస్థితులకు ఉంది. చూసుకోవచ్చు. అంటే అక్కడి నుంచి భారీ మోటార్లు ఏర్పాటు చేసి ఆ మోటార్ల ద్వారా ముందుగా ఈ నీటిని బయటికి పంపించడం ద్వారా కొంత బురద తగ్గుతుందని కూడా చెప్తున్నారు. ఈ మోటార్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ పైపుల ద్వారా లోపల నుంచి బయటికి వచ్చే విధంగా పూర్తి స్థాయిలో ఆ నీరు బయటికి వస్తే బురద కొంచెం తగ్గే అవకాశం ఉంది, బురద ఫ్లోటింగ్ కొంచెం తగ్గే అవకాశం ఉందని అధికారులు భావించారు. భారీ మోటార్లు ఏర్పాటు చేసి బయటికి తీసుకొస్తున్న పరిస్థితులకు ఉంది. మొత్తానికి ఇటు ఎన్డీఆర్ఎఫ్, నేవీ, పూర్తిగా మిలిటరీతో పాటు అందరూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఈ కన్వేర్ బెల్ట్ ద్వారా ఈ కన్వేర్ బెల్ట్ని ఎలాగైనా రీస్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే కన్వేర్ బెల్ట్ కనుక రీస్టార్ట్ అయితే లోపల ఉన్న బురదని కొద్దిగా ఈ కన్వేర్ బెల్ట్ ద్వారా బయటికి పంపించే అవకాశం ఉంది. కానీ ఎక్కడైతే టీబీఎం పూర్తిగా ధ్వంసమైందో ఈ కన్వేర్ బెల్ట్ అది లింక్ ఉంటుంది. సో ఆ లింక్ను తప్పించి ఈ కన్వేర్ బెల్ట్ని కనుక మళ్ళీ పునరుద్ధరించితే అక్కడి నుంచి ఆ బురదను బయటికి తోలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా ఆన్ చేయాలి, దీన్ని ఏ విధంగా బయటికి దీన్ని రన్ చేయాలన్న కోణంలో పూర్తిగా ఇక్కడికి వచ్చిన ఇంజనీర్లు కావచ్చు వాళ్ళందరూ ఒక మిషన్ తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లో ఆ మిషన్ని లోపలికి తీసుకెళ్లి దీన్ని ఎక్కడికైతే కట్ అయిపోయిందో అక్కడ కట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆ మిషన్ ద్వారా రీస్టార్ట్ చేయాలని ఒక ప్రయోగం అయితే చేస్తున్న పరిస్థితులకు ఉంది. మొత్తానికైతే 4 రోజులుగా 8 మంది లోపల మృత్యువుతో పోరాడుతున్న పరిస్థితులకు ఉంది. సో వాళ్ళందరికీ ఇప్పటికే ఎయిర్కి సంబంధించి గాలిని పునరుద్ధరించారు, పూర్తిగా బ్లోయర్లు ఏర్పాటు చేశారు. ఒక పక్క ఈ టీబీఎం మిషన్ అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ ఇది ఇప్పుడు కీ రోల్ పోషిస్తుంది. అది దాని విడిభాగాలు చెల్లా చెదురుగా పడిన నేపథ్యంలో దాన్ని గుర్తించడం, ఆ విడిభాగాలు బయటికి తీసుకురావడం ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా మారింది. ఎందుకంటే ఆ విడిభాగాలు కనుక బయటికి ఒక్కసారి తీసుకురాగలిగితే అప్పుడు ఇంకా రెస్క్యూ ఈజీగా చేయొచ్చని ఇటు అధికారులు అంచనా వేస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క మరికొద్ది సేపట్లో ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి రానున్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నారు. వాళ్ళందరూ ఇప్పటికే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ టన్నెల్కి సంబంధించి ఎవరైతే నిర్మాణంలో వాళ్ళందరూ కూడా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఈరోజు ఖచ్చితంగా ఒక ఆపరేషన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా బయటికి తీసుకురావాలన్న కోణంలో చర్చలైతే సాగుతున్న పరిస్థితి నెలకొంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, టీవీ9 ఎస్ఎల్బీసీ.